యాండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. పెళ్లి కౌరుడికి వచ్చాను. ఓ పాలు మీ సెవ్విడి పడేయండి. కొంచాడ రమణమూర్తి గారు లక్ష్మీ దంపతులు ఉన్నారు కదండి, వాళ్ళ ఒక్కగాని ఒక అబ్బాయి సీతవనాయుడు పెళ్ళండి. ఆ అబ్బాయిని చూసారా? నవ మన్మధుల్లా ఉంటాడంటే నమ్మండి. అందులోనూ మా ఓడికి సిగ్గు ఎక్కువండి బాబా. అందుకే పెళ్ళి అనేసరికి తెగ సిగ్గుపడిపోతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఇదిగో మాటల్లో పడిపోయి అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా, రాపాక వాస్తవ్యులు వండాన చిన్నవనాయుడు శ్రీమతి కృష్ణవేణి దంపతులు ఉన్నారు కదండి, వాళ్ళ మూడో అమ్మాయి నాగమణితో పెళ్ళండి. అమ్మాయిని చూసారా? ఆజంత శిల్పంలా ఉంటుందంటే నమ్మండి. పైగా మన తెలుగుని సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనపడుతుందండి బాబు. సాంప్రదాయమైన కుటుంబం మరి, పెంపకం అలాంటిదిని. ఏది ఏమైనా ఈ జంటను చూడాలి కానీ శీలకా గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. అలా చూసేయకండి బాబమ్మ, అన్నది ఇష్టేదాలు వేసేలాగుందే. వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దరు కానీ పెళ్లి మాత్రం ఫిబ్రవరి 15వ తారీఖు శనివారం రాత్రి 5:26 అంటే తెల్లారితే ఆదివారం అనమాట. ఇంక పెళ్ళి ఎక్కడంటారా? రాపాక గ్రామంలో ఆ అబ్బాయి ఇంటి దగ్గరేనండి. మరి భోజనాలు కూడా అదే రోజు రాత్రి 7 గంటల నుండి కళ్యాణ వేదిక దగ్గరేనండి. నవగాయ పిండి వంటలో 4 కూరలతో ప్రేమాప్యాయతలతో భోజనాలు వడ్డించేస్తారు. మరి మర్చిపోకండి. ఇదిగో ఎన్ని పనులున్నా పక్కనే ఇట్టేసి పిల్ల జల్లని తీసుకుని తప్పకుండా రావాలండి, లేదంటే మనకు మాట వచ్చేస్తుందండి. ఓయ్ ఉంటానండి. మరి ఇగో మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటా ఉండి మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయాయండి. ఉంటానండి. మరి బేగా వచ్చేయండి.